भारत माता की भारत माता की बीजेपी बीजेपी గత ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో ఒక డిక్లరేషన్ విడుదల చేసిండు. అదేమిటంటే బీసీ డిక్లరేషన్ 23% నుంచి 42%గా బరాబర్ మేము పెంచుతామని కారకండిగా వేల మందిలో చెప్పడం జరిగింది. అయ్యా బాబు, డిక్లరేషన్ అన్నావు, గద్దెనెక్కినావు, 2 ఏళ్ళు నడుస్తున్నది, ఇప్పటికీ పట్టాలెక్కలేదు. అయ్యా, ఈ డిక్లరేషన్ వలన బీసీ కులాలైన గౌడ కులస్తుల కానీ, కమ్మరి కానీ, గొల్ల కానీ, కుర్మ కానీ, అవసరులు కానీ వీరందరికీ ఈ డిక్లరేషన్ వర్తిస్తుంది. మరి ఈ డిక్లరేషన్ చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో వస్తా అన్నావు. మరి నీ బుద్ధి ఎటుపోయింది? లేదా మర్చిపోయినావా? మర్చిపోతే ఒకవేళ తెలియజేయడానికి ఇలాంటి విషయాలు ఎన్నో రకాలుగా 6 నుంచి 66 పథకాలు ఇస్తాను మోసం చేసి గద్దెనెక్కి ప్రజలకు మోచెత్తికి బెల్లం పెట్టిన నీ కాంగ్రెస్ పార్టీ కానీ, మీ సీఎం కానీ, మీ మంత్రులు కానీ బరాబర్ మిమ్మల్ని గద్దెదిస్తాం. ఈ డిక్లరేషన్ క్లియర్ చేయకపోతే మీ మెడల్ వంచనైనా మేము డిక్లరేషన్ సాధిస్తామని కోరడమైనది. ముఖ్యంగా నిన్న బీజేపీ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది. అయ్యా, ఈ బీజేపీ ఆఫీస్ మీద దాడి చేసింది రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలే. అందులో పిఎఫ్ఐ కార్యకర్తలు, ఇస్లామిక్ టెర్రరిస్టులు కూడా అందులో ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకనంటే హోమ్ మినిస్టర్ నువ్వే ఉన్నావు, ఆ శాఖ నీ చేతనే ఉన్నది, సీఎం నువ్వే ఉన్నావు. నీకు తెలదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎటుపోయింది? నీకు చేత కాకపోతే గద్దె దివ్, మేము పరిపాలన సాగిస్తాం. ఈ దేశంలో 19 రాష్ట్రాలలో మేము ఎంత స్పష్టంగా నీతి నిజాయితీగా పరిపాలిస్తున్నామో బీజేపీ ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు. గతంలో టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కూడా బీజేపీ మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ మీద దాడులు చేస్తున్నది. ఖబర్దార్, మిమ్మల్ని త్వరలో బొందబెట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. 2 నెలల్లో మీరు అమలు చేయకపోతే మీరు స్థానిక ఎన్నికల్లో మీరు ఎక్కడ వస్తారో మీ మెడలు వంచుతాం, గల్లీ తిరుగుతాం. మీరు చేసిన వాగ్దానాలు ఇవ్వకపోతే మిమ్మల్ని జీరోగా తయారు చేస్తామని మేము కోరుతున్నాము, ఖండిస్తున్నాం కూడా. మీరు చేయకపోతే బరాబర్ మీరు ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ చేసి మీరు స్థానిక ఎన్నికలకు రావాలని కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ.